హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో ఎగ్జామ్స్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి సిలబస్, ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి చెప్పుకుందాం. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఆ 200 మార్క్స్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అర్థమెటిక్ నుంచి మీకు 50 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీ నుంచి 100 మార్క్స్ ఉంటుంది. ఇది 200 మార్క్స్ ఉంటుంది ప్రిలిమినరీ. అదేవిధంగా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు పాస్ కావడానికి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి అనే దాని గురించి చూద్దాం. ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 80 మార్క్స్ వస్తే పాస్, బీసీకి 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ వస్తే మీరు పాస్ అయ్యి నెక్స్ట్ ఈవెంట్స్కి అర్హులవుతారు. అదేవిధంగా ఈ యొక్క అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నది అని చూద్దాం. ముందుగా అర్థమెటిక్కి వెళ్దాం. అర్థమెటిక్ వచ్చేసి మీకు నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్. ఈ విధంగా 13 టాపిక్స్ ఉంటాయి అర్థమెటిక్. దాంట్లో ఈ యొక్క అర్థమెటిక్ ఇది 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి దాని గురించి చూద్దాం. రీజనింగ్లో వచ్చేసి టాపిక్స్ వచ్చేసి అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డిసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ. ఇవి రీజనింగ్ నుంచి వస్తాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి ఏమొస్తుంది, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా పొలైటీ అండ్ ఎకనామీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. వీటి నుంచి వస్తాయి. ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ ఇది మొత్తం కూడా 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ కూడా ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్. ఇది అర్థమెటిక్, రీజనింగ్ డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్ ఆఫర్ చేస్తుంటే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు తెలంగాణ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫుల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్ 9951605193. ఇన్ కేస్ మీకు రీజనింగ్, అర్థమెటిక్ ఫుల్ కోర్సెస్ కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్ 9951605193కి మీరు వాట్సాప్కి మెసేజ్ కానీ లేదా ఈ యొక్క మెసేజ్ పంపించేసి మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అంటే కోర్స్ ఫీజు ఎంత ప్లస్ వ్యాలిడిటీ ఎంత. వ్యాలిడిటీ వచ్చేసి 6 మంత్స్ ఉంటుంది. ఫీజు అనేది మీరు కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాం. అదేవిధంగా డీటెయిల్స్ మొత్తం కూడా ఇవి ఉంటుంది. పర్టికులర్గా ఓన్లీ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఓన్లీ, అంటే కంప్లీట్ అంతా కాదు, జనరల్ స్టడీస్ ఇవన్నీ చెప్పు, ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించేసి అంటే పూర్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఫీజెస్కి ఈ యొక్క కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కోర్సెస్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్టులలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ప్లస్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ మీరు ఇన్ కేస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇవి ఉంటాయి కదా, ఈ ఈవెంట్స్ అంట. ఆ ఈవెంట్స్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఫైనల్గా ఉండేది ఫైనల్ ఎగ్జామ్ లేదా మెయిన్ ఎగ్జామ్ అంటారు. అక్కడ మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందో అది చూద్దాం. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్ ఎగ్జామ్లో ఈ యొక్క 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్లో పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, పేపర్ 3 ఏముంటుంది, పేపర్ 4 ఏముంటుంది చూద్దాం. ఇక్కడ పేపర్ 1 ఇంగ్లీష్.
ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది, అది 200 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 100 మార్క్స్ ఉంటుంది వాటికి. అవి 10th క్లాస్ బేస్ మీద ఇంగ్లీష్ ఉంటుంది కదా మీకు, 10th క్లాస్లో ఇంగ్లీష్ సంబంధించి దాని మీద వస్తాయి క్వశ్చన్స్. అంటే ఏ క్వశ్చన్స్, వ్యాకబులరీ, గ్రామర్, కంప్రిహెన్షన్, ఈ మూడింటి మీద 100 మార్క్స్ ఉంటుంది. అది 10th క్లాస్ బేస్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. ఇవి మీ 10th క్లాస్ ఇంగ్లీష్ మంచి పర్ఫెక్ట్గా వీటి మీద మీకు గ్రిప్ ఉన్నట్టయితే మీకు 100 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది దగ్గరలో. సో నెక్స్ట్ పేపర్ 2 ఏముంటుంది, పేపర్ 2లో తెలుగు, ఉర్దూ 200 క్వశ్చన్స్ ఉంటుంది. ఇది 100 మార్క్స్కి ఉంటుంది. తెలుగు, ఉర్దూ అంటే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఈ యొక్క తెలుగుకు సంబంధించి దాని మీద ఇవి ఉంటుంది కదా, గ్రామర్, వ్యాకరణం ఇవి ఉన్నాయి కదా, వ్యాకబులరీ, గ్రామర్, కంప్రిహెన్షన్. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్ అంటే తెలుగు అంటే 10th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ కదా, ఆ తెలుగు సబ్జెక్ట్ మీద ఈ మూడింటి మీద మీరు ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఉర్దూ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఉర్దూ మీడియం క్యాండిడేట్స్, వాళ్ళు ఉర్దూ సబ్జెక్ట్ సంబంధించి ఈ మూడింటి మీద ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇవి పేపర్ 1, ఇది పేపర్ 2. పేపర్ 1 కామన్ ఇంగ్లీషు తెలుగు మీడియం క్యాండిడేట్స్ అయినా ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ అయినా ఈ యొక్క ఇంగ్లీష్ మీద కంపల్సరీ వీటి మీద మీరు స్టడీ చేయాలి, కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. సో పేపర్ 2 అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 3 ఏముంటుంది, పేపర్ 3 వచ్చేసి ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 200/100 ఎందుకు వేసిన అంటే ఇక్కడ మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది కదా, సబ్ ఇన్స్పెక్టర్లో మనకి పోస్ట్ కోడ్స్ ఉంటాయి. అంటే ఈ పోస్ట్ దాంట్లో కోడ్స్ ఉంటాయి, పోస్ట్ కోడ్స్. ఆ పోస్ట్ కోడ్స్ని బట్టి మీరు అప్లికేషన్ చేసిన దాన్ని బట్టి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ 200 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్ కూడా ఉంటాయి. మీరు అవి పోస్ట్ కోడ్ని బట్టి ఉంటుందంటే మీరు అప్లికేషన్లో పోస్ట్ కోడ్ చూసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నా నోటిఫికేషన్లో మీకు పోస్ట్ కోడ్ అని ఉంటుంది. ఆ పోస్ట్ కోడ్ని బట్టి మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసినప్పుడు మీ యొక్క మార్క్స్ ఎట్లా ఉంటుందంటే 200 మార్క్స్ ఉంటే 200 క్వశ్చన్స్ ఉంటే దానికి 200 మార్క్స్ ఉంటుంది, లేదా కొన్ని పోస్టుల కోడ్కి 100 మార్క్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్. ఇక అర్థమెటిక్, రీజనింగ్ సిలబస్ ఏముంటుంది, మీరు ప్రిలిమ్స్ చెప్పాం కదా, ప్రిలిమ్స్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో సేమ్ టాపిక్స్ రిపీట్ అవుతాయి. సో సేమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రిలిమినరీ సిలబస్ ఉందో అదే వస్తుంది టాపిక్స్. సో నెక్స్ట్ పేపర్ 4లో ఏముంటుంది, జనరల్ స్టడీస్ అంటే ఇది కూడా 200 క్వశ్చన్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 200 మార్క్స్కి ఉంటుంది. కొన్ని అంటే పోస్ట్ కోడ్ బట్టి కొన్ని 100 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో సిలబస్ జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా పాలిటీ అండ్ ఎకనామీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, 7 పర్సనాలిటీ టెస్ట్. వీటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి, 200 క్వశ్చన్స్. ఇది కంప్లీట్ యొక్క తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సంబంధించేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క కంప్లీట్ సిలబస్ అంటే వీటి గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇన్ కేసు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్లీ ఇది మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మెయిన్స్కి ఉపయోగపడుతుంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ కావాలంటే మా యొక్క డివైన్ మ్యాథ్స్ స్టడీ కోర్స్ జాయిన్ కావాలనుకున్న క్యాండిడేట్స్ మా యొక్క నెంబర్ 9951605193కి వాట్సాప్ చేసేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఆ కోర్స్ యొక్క ఫీజ్, వ్యాలిడిటీ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.